రే రే, ఇది నాది. సరే అయితే ఇది నాది మరి. మీరిద్దరు తీసుకుంటే మరి మేమేడ పోవాలి? ఫస్ట్ ఎవరు ఎక్కి కూర్చుంటే వాళ్ళదే, అర్థమైందా? కావాలంటే కూర్చో. ఇక నీకు నాకు రేసు. నువ్వు ఫస్ట్ కూర్చుంటావా నేను ఫస్ట్ కూర్చుంటావా అని చూద్దాం. ఎవరు ఫస్ట్ కూర్చుంటే అది వాళ్ళది. రే, ఇది చీటింగ్. అట్లా ఉండదు. ఎవరు ఫస్ట్ కూర్చుంటే వాళ్ళది ఉండదు. నాకు సంబంధం లే. నువ్వు రాజుగాడు ఒక దగ్గర కూర్చో, నేను అమ్ములు ఒక దగ్గర కూర్చుంటాం. ఏ చల్లే, అట్లుండదు. ఎవరు ఫస్ట్ కూర్చుంటే వాళ్ళదే. అట్లనా? అయితే ఆగు. నేను గెలిచినా నీకన్నా ముందు నేనే వచ్చినా. ఓయ్, నువ్వేం గెలవలే, నాది. నేను ఫస్ట్ వచ్చినా. ఓయ్, అబద్ధం ఆడద్దు. నేను ఫస్ట్ వచ్చినా, నువ్వు రాలే. ఫస్ట్ నేను వచ్చి నిల్చున్నాక నువ్వు వచ్చినావు. ఏయ్, నేను వచ్చిన ఫస్ట్. ఎక్కువ తక్కువ చేసినావు అనుకో దొబ్బెత్తా నుంచి. నాకు దొబ్బడం రాదా మరి? దొబ్బెత్తా అయింది, దొబ్బెత్తా. మనం మాటిచ్చినట్టు నేను ఫస్ట్ వచ్చినా. దిగు, నువ్వు దిగు. ఇది నాది. ఆహా, నువ్వు కొని పెట్టినావారా? ఇది నీదా? అచ్చచ్చా, ఎక్కువ తక్కువ చేయకుండా దిగు. నువ్వు పోయి రాజు దగ్గర కూర్చో. చల్, నేను కూర్చోను. నేను సింగిల్గా కూర్చుంటా. నువ్వు రాజు దగ్గర కూర్చోపా. రే, నేను అమ్ములు ఇలా కూర్చుంటా, నువ్వు రాజు దగ్గర కూర్చోరాదు. ఆడుకుందాం మనం మంచిగా. పిల్ల మరి రాజు ఆడుకుందాం. మంచిగా ఆడుకుందామని వస్తే నువ్వేమో నీకే సెపరేట్ కావాలంటే ఎట్లారా? ఏయ్, ఆపండి. ఏదో ఎప్పుడు చేస్తే అప్పుడు గొడవ పట్టుకుంటూనే ఉంటారు. కలిసి ఆడరాకపోతే ఆడకండి, కానీ ఇట్లా గొడవలతే పెట్టద్దు. మరి చూడురా ఎట్లా చెప్తాంది. అరే, నేనేం చెప్తున్నా, నువ్వే చూడు రాజు. ఇక వీడంటాడు, వీడి ఈడ కూర్చుంటాడంట. మళ్ళీ నువ్వు ఆడ కూర్చున్నావు, మేమిద్దరం ఏడ కూర్చోవాలి మరి? మేము ఆడుకోవద్దా? ఒక పని చేయి చిన్నారి, నువ్వు ఈడికొచ్చి కూర్చో. అమ్ములు మీరిద్దరు ఈడ కూర్చోండి, నేను ఆడికత్తా. ఓకేరా రాజుగా? థ్యాంక్ యూ. దిగు మళ్ళా. నువ్వు దిగితే ఇక మేము ఈడ కూర్చుంటాం, నువ్వు ఆడ కూర్చో. సరే దిగుతున్నా. నువ్వు ఆడ నుంచి దిగు మళ్ళా. వాడు కూడా ఎట్లా అవుతాడు ఎర్రగా. ఎట్లా అయింది? పంచి పడింది కదా. ఒక్కడనే కూర్చుంటా అన్నావు. కూర్చో ఇంకా రాజుగారితో. ఆడనే పెద్దగుండే ఇద్దరు కూర్చునేటోళ్ళు. ఇక చిరదాంట్లో కూర్చోండి ఇద్దరు. ఏ పోవే పుసుకి. ఏ అట్లా నవ్వద్దు. సారీ మమ్మీ, సారీ. కానీ తాతయ్య సూపర్ అంటే సూపర్. ఏంది సూపర్ రా? సౌండ్. ఇక ఇంత మంచిగా వంట చేసినందుకు కడుపు నిండా తిన్నా, అందుకు అన్నా. అవును, ఇక తిన్నారు కదా కడుపు నిండా? తిన్నా. చలో మరి పోదాం. ఏడికి? అగ్గో, సామాన్ తీసుకుందామన్నావు కదా. ఓకే చెప్పినావు కదా కొత్త సామాన్ల కోసం. పోదాం పదా. మాట మార్చినవా ఏంది? లేదు కానీ మాట ఏం మారవలే కానీ ఇప్పుడే తిన్నా కదా కడుపు నిండు. ఏడికి పోవాలనిపిస్తుంది. జనంతా కూర్చుందాం, ఒక 10-20 నిమిషాలు కూర్చుందాం, ఆ తర్వాత పోదాం. అయితే ఓకే, నేను రెడీ అయ్యే వరకు నాకు 30 మినిట్స్ పడుతుంది. 30 నిమిషాలు మీరు రెస్ట్ తీసుకోండి, నేను రెడీ అయ్యే వరకు, ఆ తర్వాత పోదాం. మీరైతే రెడీ గారు మంచిగానే ఉన్నారు కదా? అవు మంచిగానే ఉన్నా. పో మరి, నువ్వు రెడీ అవ్వపో. అప్పటి వరకు జరంతా రెస్ట్ తీసుకుంటా. ఇక పోదాం సామాన్ తీసుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్. పో మళ్ళీ రెడీ అవ్వపు. 30 నిమిషాలు అన్నావు, గంట చేసేవు. మీరు టెన్షన్ పడకండి, త్వరగా రెడీ అవుతా. అవును అత్తమ్మ, బయటికి వెళ్తున్నారు కదా మీరు? అవునరా, ఏమైనా పని ఉంటే చెప్పు. ఏమన్నా కావాలా నీకు? లేదత్తమ్మా, నాకు పర్సనల్గా ఏం అవసరం లేదు కానీ ఏమంటా, అది మన వెజిటేబుల్స్ లేవు, జరంత వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకురండి. ఓకేరా, ఓకే తీసుకొస్తా. ఇంకా ఏమైనా కావాలంటే నీకోసం చెప్పు, తీసుకొస్తా. పర్సనల్ కూడా లేదత్తమ్మా, అన్నీ ఉన్నాయి నా దగ్గర, ఏం అవసరం లేదు. ఏమైనా కావాలంటే చెప్తా మీకు, కానీ ఇప్పుడైతే అవసరం లేదు. జరంతా కొత్తిమీర ఎక్కువ తీసుకురండి, అండ్ కళ్యామాకు కూడా. కళ్యామాకు ఉంది కదా ఫ్రిడ్జ్లో, అది అంత ఎండిపోయింది అత్తమ్మ, అది మంచిగా లేదు. జనంతా ఫ్రెష్గా తీసుకొచ్చేయండి. ఇక కొత్త సామాన్ వస్తుంది కదా, ఇక మంచి వంట చెప్తా రాత్రి కోసం. సాంబార్, ఇంకా మంచిగా బజ్జీలు, తర్వాత స్వీటు ఏమన్నా అన్ని ఇట్లా చేసి పెడతా. సామాన్ వస్తుంది కదా, ఆ ఖుషిలో ఏమన్నా మంచిగా చేసి పెడతా. అందుకే జరంతా కళ్యామాకు ఫ్రెష్గా తీసుకొచ్చేయండి. అచ్చా ఓకేరా, ఓకే తీసుకొస్తా. నానమ్మ, అసలు ఏ సామాన్ ఏం కొనడానికి వెళ్తున్నారు మీరు ఈరోజు?
జరంతా సామాన్ తీసుకొస్తానరా. పాత పాత సామాన్లు ఉన్నాయి కదా, దాన్ని సైడ్కి పెట్టి కొంచెం సామాన్ తీసుకొస్తా. నీకేమన్నా కావాలా? అవును నానమ్మ, నా కోసం జరంతా బొమ్మలు ఇంకా బోళ్ళు నాకు ఆడడానికి తీసుకురావా? ఓయ్, మొన్ననే కొనిచ్చిన కదా బొమ్మలు, ఇంకెందుకు? మమ్మీ ప్లీజ్ మమ్మీ, మొన్నేడు కొనిచ్చినావు, 1 month అవుతుంది. మరి 1 month ఏమైనా ఎక్కువ రోజులా? అబ్బా ప్లీజ్ కొనియచ్చు కదా. ఏమంటారు, డాల్ కొనిపెట్టు. డాల్, సాఫ్ట్ డాల్ నా దగ్గర లేదు. అంటే దాన్ని ఏమంటారు, సాఫ్ట్ టై అంటారు కదా, అది నాకు కావాలి. నా దగ్గర లేదు. మూసుకొనుండు. ఇప్పుడు డాల్ ఆడుకుంటుంటావా? ఎగ్జామ్ దగ్గరకు వచ్చినాయి, చదువులు లేదేం లేదు, ఆడుకోవడానికి పోతుంది. బొమ్మలు కావాలంట. అవసరం ఏం కొని పెట్టకండి అత్తమ్మ. ఏమైతుందిరా కోడలా? ఇక మన మనవరాలకు కొనబెట్టకపోతే ఎవరికి కొనిపెట్టాలి? మీకు తెలీదు మామయ్య గారు, ఇప్పుడు మళ్ళీ కొంటుందా, దాని తర్వాత మళ్ళీ అంటది బయటికి వెళ్ళినా ఏడికి వెళ్ళినా కొనిపెట్టు అని వెనక పడుతుంది. అవసరంలే. అవునరా చిన్నారి, కరెక్టే. వద్దు, నువ్వు చాలా ఎక్కువ బొమ్మలు అది ఇది అంటున్నావు కానీ చదువుడు మాత్రం లేదు. అద్దురా అద్దు, చదువుకోపా నువ్వు. బొమ్మలు గిమ్మల తర్వాత ఆడేవు. నువ్వు ఎగ్జామ్లో పాస్ అయితే బొమ్మలు కూడా పెడతా. సరే మరి, నాకు కంపాక్స్ బాక్స్ అనగా నువ్వు పెట్టు. కంపాస్ బాక్స్ కూడా కొనిపెట్టినాను కదా. దానికి 1 సంవత్సరం అవుతుంది. ఇక సంవత్సరం వరకు యూజ్ చేసిన, కొత్తది కొనిపెట్టు. దాని బాక్స్ ఇరిగింది. ఆహా, దాని బాక్స్ ఎప్పుడు ఇరిగింది నాకు తెలుసు. కొనిపెట్టినా నెక్స్ట్ డేనే బాక్స్ ఇరగొట్టినావు. ఎప్పుడు ఇరిగితే ఏంటి, నేను ఇప్పుడు దాకా 1 year వరకు యూజ్ చేసిన కదా. కంపాక్స్ బాక్స్ అయినా కొనిపెట్టాలి, లేకపోతే నాకు సంబంధంలే. నేను అసలు బడికి పోను. అగో అట్లా మారం చెప్తే ఏం కొనిపెట్టా. అట్లా మారం చేయొద్దు కానీ కంపాక్స్ బాక్స్ తీసుకొస్తా. థ్యాంక్ యూ సో మచ్ నానమ్మ, థ్యాంక్ యూ. నువ్వే మంచిదానివి, మా అమ్మ అసలు మంచిదే కాదు. అవునా, సరే మరి చూద్దాం. నానమ్మ, జరా నా కోసం పింక్ కలర్ బాక్స్ తీసుకురా. బార్బీ డాల్ ఉంటుంది కదా, దాని మీద కంపాక్స్ బాక్స్, 2 సైడ్ ఓపెనింగ్ ఉండాలి. ఇక పైన కూడా ఓపెన్ చేసేటట్టు ఉండాలి, కింద కూడా ఓపెన్ చేసేటట్టు ఉండాలి. దాని చాక్మార్ కూడా అందులోనే ఉండాలి. మా ఫ్రెండ్ దగ్గర చాక్మారు పెన్సిల్ పెట్టడానికి చాలా ఉన్నాయి. అట్లాంటి కంపాస్ బాక్స్ తీసుకురా. సరే తీసుకొస్తా. అట్లా దొరకకపోతే వీడియో కాల్ చేస్తా నీకు. సరే థ్యాంక్ యూ. ఓయ్ లక్ష్మి, ఎడికి పోతున్నావు అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఎడికి పోతున్నా చెప్పాలా ఫ్రెండ్స్? షాపింగ్కి పోతున్నా. ఇక నేను మా మిస్టర్కి కన్విన్స్ చేసిన, ఎట్లయినా చేసి సామాన్లు కొందామని కన్విన్స్ చేసిన. మా మిస్టర్ చాలా అండర్స్టాండింగ్. ఓకే అన్నుడు వెంటనే బయలుదేరినాం షాపింగ్కి. మీరు కూడా వచ్చండి ఫ్రెండ్స్. అండ్ నేను ఈరోజు మంచి డ్రెస్ వేసుకున్నా, పింక్ కలర్. ఎట్లా కనిపిస్తున్నా కమెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. అబ్బా ఇంకా రాలే, అప్పుడే చెప్పిన సాయంత్రం వరకు కావాలని, అయినా తీసుకురాలే. షిట్టు తీసుకొస్తుందంటావా లేదా మోసం చెప్తుందా? తీసుకురావాలా దేవుడా, తీసుకొస్తే మంచిగా ఇట్లానే ప్రతిసారి అడుగుతా డబ్బులు, హాయిగా తాగేసి ఎంజాయ్ చేస్తా. ఇంకా తీసుకురాలేదు కదా, షే ఇప్పుడే తీసుకొస్తే బాగుండు. సాయంత్రం వరకు తీసుకురామన్నా మరి. ఇక నమ్మిందో లేదో కానీ తీసుకొస్తే అయితే సీదా బార్కే పోతా, వైన్ షాప్కి పోతా. ఎయ్యి వచ్చిందిరా దేవుడా, ఎస్. తీసుకొచ్చిందో తీసుకురాలేదో మరి, తీసుకొస్తే మంచిదే. ఎస్ దేవుడా, తీసుకురావాలంట. ఎట్లున్నా బేబే? అస్సలు బాగాలేను. ఇట్లా చేసుకున్నావేంది? అందరినీ నమ్మితే ఇట్లా అని చెప్తారు మరి. అసలు నమ్మద్దు ఎవరిని, మన అనేటోళ్ళని నమ్మాలి. అందరినీ నమ్మి ఈరోజు ఇట్లా అయిపోయినావు నువ్వు. నీకోసం నాకు చాలా బాధ అనిపిస్తుంది, కోపం కూడా వస్తుంది. సారీ బేబీ, ఏం చేద్దాం బేబీ. షీ నిజంగా నాకు నా మీద చాలా కోపం వస్తుంది. ఇవన్నీ తెలిసిన తర్వాత ఆ గోదావరి కని నదిలో పోయి దూకాలనిపించింది, కానీ నీ గురించి ఆలోచించిన. సారీ బేబీ. సరేలే, ఇక నీకు జాబ్ దొరుకుతుంది కదా. ఇక జాబ్ దొరికిన తర్వాత మళ్ళీ డబ్బులు వస్తాయి, అన్నీ రిటర్న్ వచ్చేస్తుంది. నువ్వు అట్లా చేయకు. ఇంత చిన్న దానికి లైఫ్ని ఎప్పుడు పోగొట్టద్దు. నేనున్నా కదా, నీకెందుకు భయం? అందుకే కదా బేబీ బ్రతుకున్నా, లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాడిని. ఆపింగా అట్లాంటి మాటలు మాట్లాడద్దు. సరే బేబీ, ఇక నువ్వు అంటున్నావని అసలు మాటలు మాట్లాడాను, కానీ ఇక జాబ్ ఎట్లా దొరుకుతుంది బేబీ? డబ్బులు ఉంటేనే కదా జాబ్ దొరికేది. ఇక డబ్బులు లేవు, జాబ్ ఎట్లా దొరుకుతుంది? అదే ఇక కూలి పని అయినా చేస్తా నీకోసం. ఏం అవసరం లే. మరి ఏం చేయాలి? డబ్బులు లేకుండా పనులు చేయకుండా ఇక కూలి పని కూడా అంటున్నావు. మరి ఏంటి, బిచ్చం అడగాలా ఏంది? అవన్నీ ఏం అవసరం లే. అగ్గో మరి ఏం చేయాలి? ఇక నువ్వేం చేయకపోతే ఏం చేసుడు? జాబ్ చేయి. అగ్గో ఈమె మన మల్లిగాడి వాళ్ళ
అక్క కదా పట్నం నుంచి వచ్చిన ఆమె. ఈడ ఇంత నైట్ ఏం చెప్తాంది చూద్దాం. డబ్బులు లేకుండా జాబ్లు ఎవ్వరు ఇయ్యరు. ఇక ఏం చేసుడో ఏమో, ఎట్లా జాబ్ చేయాలి? ఇక వాడిని కొట్టి మరి జాబ్ తీసుకోవాలా? ఏం అవసరం లే, ఈ డబ్బులు తీసుకో, ఈ డబ్బులు ఇచ్చి జాబ్ తీసుకో. ఎస్, తీసుకొచ్చిందిరా దేవుడా. థ్యాంక్ యూ సో మచ్ దేవుడా. ఇక నాది పార్టీ ఈరోజంతా నైటు. ఏమైంది, వద్దా డబ్బులు? అంటే నాకు అసలు బాధ అనిపిస్తుంది. నీ కాడ నుంచి డబ్బులు తీసుకుంటున్నాను కదా, ఇజ్జత్ అనిపిస్తుంది. ఎందుకురా ఈ బ్రతుకు అనిపిస్తుంది. తీసుకోవాలద్దు ఆలోచిస్తుంది. ఏమీ ఆలోచించకుండా తీసుకో. ఈరోజు ఈ పరిస్థితి వస్తుందని ఎప్పుడు అనుకోలే. సరే మరి ఉండని, మరి నీకు ఇంత సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది కదా, ఉండని మరి. ఏ అట్లా ఏం లేదు బేబీ, నీ దగ్గర నాకెందుకు సెల్ఫ్ రెస్పెక్ట్? అట్లా ఏం లేదు, కానీ నువ్వు ఇస్తున్నావు కదా బేబీ. ఈరోజు నాకు 10,000, నేను నీకు రేపు 20,000 ఇస్తా. రేపంటే జాబ్ వచ్చిన తర్వాత నా శాలరీ మొత్తం నీ దగ్గరే, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ బేబీ. అగ్గో, మానస డబ్బులు ఇస్తుంది కదా వాడికి, వాడివ్వడు అసలు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నిజంగా దిల్సే నాకు నీ మీద ఫుల్ అంటే ఫుల్ ఇచ్చేద, అంటే రెస్పెక్ట్ ఇవ్వబుద్ధి అవుతుంది. నువ్వు నిజంగా గ్రేట్, సెల్యూట్ నీకు. అవును, ఏడు నుంచి తీసుకొచ్చినావు బేబీ? ఫ్రెండ్ అడిగిన ఫ్రెండ్. అచ్చా. సారీరా, నిన్ను అబద్ధం ఆడుతున్నా. ఏం చేద్దాం, నేను నా నగలు అమ్మి తీసుకొచ్చినా అని చెప్తే నువ్వు ఈ డబ్బులు తీసుకో కదా, అందుకే నీకు చెప్పకుండానే అబద్ధం మాట్లాడిస్తున్నా. నాకు తెలుసు నీ గురించి, నిజం మాట్లాడితే నువ్వు తీసుకోవని. ఏమైంది బేబీ, నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు? ఏం లేదు. సరే మరి ఇంటికి పోదా, నేను కూడా పోతా. లేట్ అయితే ఇక మా మమ్మీ ఫుల్లే కోపంలో ఉంది, ఫస్టే తిడుతుంది, మరి కొడుతుంది నన్ను. పోతా మరి నేను. బాయ్ బేబీ. వామ్మో, వీడెవడు అంత క్లోజ్ వచ్చేసిండు, అంత దగ్గర ఉన్నాడు మానసకి. ఏం నడుతుందో ఏమో, పోయి వీళ్ళ మమ్మీకి చెప్పాలి, లేకపోతే మ్యాటర్ ఎక్కువ అవుతుంది. దేవుడా, పట్నం నుంచి వెళ్ళి ఇడికి వచ్చి ఇవి నడుపుతుంది. దేవుడా, అది కూడా ఇంత నడిచే రోడ్డు మీద. ఇక్కడ అందరు మనోళ్ళే ఉన్నారు, అందరు చూసే వాళ్ళు ఉన్నారు. అందరి ముందు సిగ్గు లేకుండా ఏం చెప్తాను వీళ్ళు. సరే మరి పోతున్నా, బాయ్ రా బంగారం, బాయ్. ఈరోజు నా బక్రాని బలి చేసినందుకు మంచిగా కానుక దొరికింది. డబ్బులు వచ్చినాయి 10,000. ఇక మొత్తం ఒక 2 రోజుల వరకు ధూమ్ ధామ్ పార్టీ. దేవుడా, నేను ఇంత కష్టపడి డబ్బులు జమ చేసి ఆయనకి ఇచ్చిన, ఇట్లని చేసి జాబ్ తగలాలి. జాబ్ దొరికిందంటే ఇక మంచిగా లైఫ్ సెటిల్ అవుతుంది మాది.